వినుకొండ పట్టణంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనీశ్వరాలయంకు దాతలు 1,89,487 రూపాయల సహాయం అందించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ప్రవాస భారతీయులతో పాటు వినుకొండ పట్టణ వాసులు సహాయం అందించడం జరిగిందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం శం శనేశ్వరాయ నమః. వినుకొండ పట్టణంలో సంగం పాల కేంద్రం పక్కన నర్సరావుపేట రోడ్డు నందు శరవేగంగా నిర్మాణం అవుతున్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనేశ్వరాలయంకు ఈ వారం 1,89,487 రూపాయలు విరాళాలు అందినవి. వీటిల్లో ముఖ్యంగా అమెరికాలో నివాసం ఉంటున్న చీదెళ్ల మారుతి సత్య శివశంకరు ధర్మపత్ని మహాలక్ష్మి వీరి యొక్క కుమారులు రిత్విక్ కుమార్తె శ్రావ్య గారు 65,400 రూపాయలు 1 టన్ను ఇనుము నిమిత్తం స్వామివారి దేవస్థానానికి సమర్పించారు. ఇది దానికి సంబంధించినటువంటి బిల్లు. ఇనుముని వారే దగ్గరుండి దేవస్థానం దగ్గరికి చేర్చారు. ఇక వినుకొండ పట్టణంలో సన్నిధి వారి వీధిలో నివాసం ఉంటున్న సన్నిధి వెంకటరత్నం ధర్మపత్ని సుబ్బారత్నం గారి జ్ఞాపకార్థం కుమారుడు వెంకటేశ్వరరావు ధర్మపత్ని కుసుమాంబ 28,000 రూపాయలు స్వామివారి దేవస్థానానికి సమర్పించారు. కావూరి సుబ్రహ్మణ్యం ధర్మపత్ని సత్యవతి కుమారుడు గిరి కోడలు హిమబంధు మనవడు జ్ఞానదీపకు మనవరాలు మణిదీప్తి 22,000 రూపాయలు వినుకొండ పట్టణంలో పల్నాడు రోడ్లో అమ్మ ల్యాబ్ను నిర్వహిస్తున్నారు. వీళ్ళు చీకటి సంపత్తు రామనామ నగరు కరీంనగర్ 13,500 ఇనుము నిమిత్తం సమర్పించారు. అంటే దేవస్థాన అకౌంట్లో జమ చేశారు. వీరు స్వామి నాగేశ్వరరావు ధర్మపత్ని సీతారామమ్మ కుమారుడు అప్పారావు గారి జ్ఞాపకార్థం కోడల మంజుల గారు 9,500 సిమెంట్ కట్టలు తోలిచ్చారు స్వామివారి దేవస్థానానికి. వీళ్ళు మెయిన్ బజారు ఫ్యాన్సీ సెంటర్లో నివాసం ఉంటున్నారు. గుర్రం శివప్రసాద్ ధర్మపత్ని పద్మావతి గారులు కుమారుడు విజయభాస్కర్ 7,800 అంటే 200 కేజీలు ఇనుము నిమిత్తం సమర్పించారు. వీరు తెనాలి రవిచంద్ర ధర్మపత్ని దుర్గా పద్మజ అంటే విజయవాడ గుణదల దగ్గర నివాసం ఉంటున్నారు. వీరు 7,707 రూపాయలు దేవస్థాన అకౌంట్ నందు జమ చేశారు. పొలవర్తి కుసుమప్రభ వీరి కుమారుడు సాయి అవినాష్ స్నేహలు 6,500 తల్లిపిల్ల హాస్పిటల్ 3వ లైన్ వినుకొండ పట్టణంలో నివసిస్తున్నారు. వీరు నిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మన గుడి దగ్గరికి వచ్చి సందర్శించి అమౌంట్ స్వామివారికి సమర్పించడం జరిగింది. రావులపల్లి కొండగురవయ్య ధర్మపత్ని సరోజిని 6,500 1000 ఇటుక నిమిత్తం సమర్పించారు. వీరు విష్ణుగుండ నగర్ 3వ లైన్లో నివాసం ఉంటున్నారు. గర్రె ప్రసాదరావు గారి జ్ఞాపకార్థం వారి భార్య నాగలక్ష్మి కుమారుడు నరసింహారావు కుమార్తె నాగమల్లేశ్వరి 5,116 రూపాయలు వీరు పాత మార్కెట్ బజార్లో నివాసం ఉంటున్నారు. రాజారపు వెంకటరావు ధర్మపత్ని వరలక్ష్మి భారతపురం 5,116 రూపాయలు పువ్వాడ నాగేశ్వరరావు ధర్మపత్ని లక్ష్మీ హనుమాయమ్మ సపుత్రస్య భార్గవరామ దీక్షిత్తు పాత మార్కెట్ బజార్ వినుకొండలో నివాసం ఉంటున్నారు 5,116 రూపాయలు. పబ్బనేడి వెంకటేశ్వరరావు కాకినాడ నడకుడూరు రామాలయం వీధి తూర్పుగోదావరి జిల్లా 5,116 రూపాయలు విరాళంగా స్వామివారి దేవస్థాన అకౌంట్ నందు జమ చేశారు. ఇక చివరిగా పత్రికా విలేకరు అయినటువంటి యార్లగడ్డ రామ్మోహన్ రావు వీరి యొక్క భార్య శివపార్వతి కుమార్తె లక్ష్మీ సరోజ్ గారు 2,116 రూపాయలు స్వామివారి దేవస్థానం అకౌంట్ నందు జమ చేశారు. వీరందరికీ కలిపితే ఈ వారం 1,89,487 రూపాయలు విరాళాలుగా అందినాయి. ఇక నేను టెంపుల్ గురించి 2 మాటలు చెప్తాను. ఈ యొక్క శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి దేవస్థానం అనేటువంటిది మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సతీ సమేతంగా నిర్మాణం అవుతుందని మేము పదే చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇది అసాధారణమైనటువంటి దేవాలయము. దీన్ని సాధారణ వ్యక్తులతో నిర్మాణం అవుతున్నటువంటి అసాధారణమైనటువంటి దేవాలయం ఇది. భక్తులు కూడా స్వామివారి మీద ఎంతో భక్తి ప్రవృత్తులతో వారందరూ కూడా విరాళాలు సమర్పిస్తున్నారు. అదే వేగంగా శరవేగంగా మేము కూడా నిర్మాణం విషయంలో ఎటువంటి అలసత్వం వహించకుండా కమిటీ సభ్యులందరం కూడా మేస్తులకి ఇటుకల దగ్గర చేరుస్తూ ఇంకో ఇనుము కావాలంటే ఇనుము దగ్గర చేరుస్తూ ప్రతి ఒక్కటి మేము కూడా కూలీలతో పాటు పనిచేస్తూ ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాం. అంటే ఎందుకు చేస్తున్నామంటే వీరు ఇచ్చే డబ్బులు మేము వారికి మెటీరియల్ అనేది దగ్గరగా చేరిస్తే వారికి అమౌంట్ అనేది మిగులుతుంది. అంటే భక్తులు ఇచ్చే అమౌంట్ మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం పూర్తిగా. అందుకని మేము కూడా సేవ చేస్తున్నాం. అందరూ కూడా స్వామివారి దేవస్థానానికి విరాళాలు సమర్పించి ఆలయాన్ని యొక్క నిర్మాణానికి వీలైనంత వరకు వేగవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. ముఖ్యంగా చెప్తున్నాను ఒకే మాట, జనవరి నెలలో మొదటి వారంలో స్లాబ్ కార్యక్రమం 2 మండపాల స్లాబ్ కార్యక్రమం అనేటువంటిది 100% ఉంటుంది. సంక్రాంతి కల్లా 2 మండపాలు కూడా పూర్తి చేస్తామని కమిటీ పూర్వకంగా చెప్తున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః.